ఐపీఎల్ 2026 ఫేజ్ 1 షెడ్యూల్ అఫీషియల్గా బయటకు వచ్చింది. కానీ అందులో 20 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. అంటే 20 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే ఉంది. సో అసలు ఎందుకు ఈసారి ఫస్ట్ 20 మ్యాచ్లకు మాత్రమే సంబంధించి షెడ్యూల్ వచ్చింది? అలానే ఏ టీంకు అడ్వాంటేజ్ ఉంది? ఏ టీం ఎక్కువ హోమ్ గ్రౌండ్లో ఎక్కువ మ్యాచ్లు ఆడబోతుంది అనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఇప్పుడు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వీడియోని అయితే లైక్ చేసేయండి. సో ముందుగా ఐపీఎల్ 2026 మార్చి 28వ తేదీ స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ డేట్ చూసుకుంటే మే 31 అయితే ఎండ్ అవుతుంది. అంటే మొత్తం ఈసారి 64 రోజులు ఉండబోతుంది. అంటే 64 రోజులు మ్యాచ్లు అయితే జరగబోతున్నాయి. సో అలాగే నెంబర్ ఆఫ్ మ్యాచెస్ చూసుకుంటే లాస్ట్ సీజన్లో కేవలం 74 మ్యాచ్లు మాత్రమే ఉండేది. అంటే 70 మ్యాచ్లు లీగ్ సీజన్లో జరుగుతుంది. అలానే 4 మ్యాచ్లు అంటే 4 మ్యాచెస్ ప్లే ఆఫ్స్ మ్యాచెస్ జరుగుతుంది. సో ఈసారి మాత్రం దాన్ని 84కు పెంచారు. అంటే ఈసారి ఐపీఎల్ 2026లో మొత్తం 80 లీగ్ మ్యాచెస్ ఉంటాయి. అలానే 4 ప్లే ఆఫ్స్ మ్యాచెస్ అయితే ఉంటాయి. అంటే సెమీఫైనల్ ఫైనల్తో చేరి మొత్తం 84 మ్యాచ్లు అయితే ఉన్నాయి. అంటే ఈసారి ప్రతి టీం కూడా ఒక మ్యాచ్ ఎక్స్ట్రా అయితే ఆడబోతుంది. ఒక షెడ్యూల్ని అసలు ఎందుకు ఫేజ్ 1గా 20 మ్యాచ్లు మిగిలిన మ్యాచ్లు ఫేజ్ 2గా ఇవ్వబోతున్నారంటే ఏప్రిల్లో వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం అండ్ తమిళనాడులో ఈ 3 స్టేట్లలో కూడా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయన్నమాట. సో దీంతో ఎలక్షన్స్ జరిగే మ్యాచ్లో పెడితే పోలీసులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎలక్షన్స్ రోజు మ్యాచ్లు పెట్టకుండా మిగిలిన రోజులు పెట్టాలని ఫేజ్ 1గా ఫేజ్ 2గా డిసైడ్ చేశారనమాట. సో ఫేజ్ 1లో కేవలం 20 రోజులకి అంటే 20 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే వదిలారు. ఇక ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ విషయానికి వస్తే మొత్తం 20 మ్యాచ్లు అంటే 16 రోజులకు మాత్రమే షెడ్యూల్ చేశారు. ఏప్రిల్ 12 వరకు షెడ్యూల్ చేశారు. ఇంకా ఈ షెడ్యూల్ చూసుకుంటే ప్రతి టీం కూడా 4 మ్యాచ్లు ఆడబోతుంది ఈ షెడ్యూల్లో. సో 4 మ్యాచ్ల్లో కొన్ని హోమ్ మ్యాచెస్ ఉంటాయి, అలానే కొన్ని అవే మ్యాచెస్ అయితే ఉంటాయి. సో కొన్ని టీమ్స్ మాత్రం 2 అవే గేమ్స్ ఆడితే 2 హోమ్ గేమ్స్ ఆడబోతున్నాయి. కానీ ఇంకా 2 టీమ్స్ మాత్రం ఒక్కటి మాత్రమే అవే గేమ్ ఆడుతుంది. ఇంకా మిగిలిన 3 గేమ్స్ కూడా హోమ్ గేమ్సే ఆడబోతున్నాయి. ఇక 2 టీమ్స్ చూసుకుంటే ఒకటి మాత్రమే హోమ్ గేమ్ ఆడబోతుంది. ఇంకా మిగిలిన 3 మ్యాచెస్ కూడా అవే గేమ్స్ అయితే ఆడబోతుంది. సో ఆ 2 టీమ్స్ మాత్రమే ఈ హోమ్ గేమ్స్ ఎందుకు ఆడుతుందంటే కేకేఆర్ మరియు రాజస్థాన్ అంటే ఒరిస్సా మరియు పశ్చిమ బెంగాల్కి సంబంధించిన టీమ్స్ కాబట్టి ఇవి అక్కడ ఎలక్షన్స్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఎలక్షన్స్ అయ్యేలోగా ఆ మ్యాచెస్ హోమ్ గ్రౌండ్లో పెట్టేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ షెడ్యూల్లోనే అక్కడ 3 హోమ్ గేమ్స్ అయితే ఇచ్చేసారనమాట. సో వాళ్ళకైతే కొద్దిగా అడ్వాంటేజ్ అయితే ఉండబోతుంది. ముందుగా కేకేఆర్ విషయానికి వస్తే వాళ్ళైతే ఓపెనింగ్ మ్యాచ్ ఎంఐ కూడా ఆడబోతున్నారు. సో అది కూడా 29th మార్చ్ ముంబైలో అయితే ఆడబోతున్నారు. సో ఇది ఒక్కటి మాత్రమే వీళ్ళు అవే గేమ్ అయితే ఆడబోతున్నారు. మిగిలిన 3 మ్యాచెస్ కూడా వీళ్ళ హోమ్ గ్రౌండ్లోనే ఆడబోతున్నారు. సో ఫస్ట్ హోమ్ గేమ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ కూడా 2nd ఏప్రిల్ అయితే ఆడబోతున్నారు. అలానే థర్డ్ మ్యాచ్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ కూడా 6th ఏప్రిల్ అయితే కోల్కతాలో అంటే వీళ్ళ హోమ్ గ్రౌండ్లోనే ఆడబోతున్నారు. సో ఇంకా లాస్ట్ మ్యాచ్ అంటే ఈ ఫస్ట్ ఫేజ్లో లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఎల్ఎస్జీ కూడా 9th ఏప్రిల్ అయితే ఆడబోతున్నారు. సో ఇంకా నెక్స్ట్ టీం విషయానికి వస్తే ఆర్ఆర్ అంటే రాజస్థాన్ రాయల్స్ వీళ్ళైతే ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే కూడా గువాహతిలో అయితే ఆడబోతున్నారు. సో సెకండ్ మ్యాచ్ జీటీ కూడా అహ్మదాబాద్లో అయితే ఆడబోతున్నారు. సో ఇంకా థర్డ్ మ్యాచ్ చూసుకుంటే 7th ఏప్రిల్ ఎంఐ కూడా ఆడబోతున్నారు. అలానే 4th మ్యాచ్ చూసుకుంటే ఆర్సీబీ కూడా 10th ఏప్రిల్ అయితే ఆడబోతున్నారు. సో వీళ్ళకి కూడా సేమ్ కేకేఆర్కు ఉన్నట్టే వీళ్ళకి కూడా ఒక్క మ్యాచ్ మాత్రమే అవే ఉందన్నమాట. సో మిగిలిన 3 మ్యాచెస్ కూడా వీళ్ళ హోమ్ గ్రౌండ్లోనే ఉండబోతుంది. సో ఒకటి మాత్రమే వీళ్ళైతే అహ్మదాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా 3 మ్యాచెస్ కూడా వీళ్ళైతే వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే ఉండాల్సి ఉంటుంది. వీళ్ళకి కూడా మంచి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మంచిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలానే జర్నీ టైం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళైతే మంచిగా ప్రాక్టీస్ చేసి గేమ్ అనేది మంచిగా ఆడొచ్చు. సో ఆర్ఆర్ కూడా మంచి అడ్వాంటేజ్ ఉండబోతుంది ఈ షెడ్యూల్ ప్రకారం. సో ఇంకా థర్డ్ టీం చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ అంటే జీటీ. సో వీళ్ళు ఒక్క మ్యాచ్ మాత్రమే వీళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్నారు. మిగిలిన మ్యాచెస్ అన్నీ కూడా వీళ్ళైతే అవేలో అంటే అవే హోమ్ గ్రౌండ్లో అయితే ఆడబోతున్నారు. సో వేరే టీంకి అయితే అడ్వాంటేజ్ ఉంటుంది, వీళ్ళకైతే కొద్దిగా డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఒక్క మ్యాచ్ మాత్రమే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడతారు కాబట్టి. సో ప్రతి ఒక్క మ్యాచ్ ఒక్కొక్క స్టేడియంలో ఆడతారు కాబట్టి వీళ్ళు కొద్దిగా జర్నీ టైం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా వీళ్ళకైతే డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ వీళ్ళు ఓపెనింగ్ మ్యాచ్ వచ్చేసి పంజాబ్ కూడా అయితే ఆడబోతున్నారు 31st మార్చ్. సో అదైతే చండీగఢ్లో అయితే ఆడబోతున్నారు. సో ఇంక సెకండ్ మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్లోనే ఆడబోతున్నారు, అదే రాజస్థాన్ రాయల్స్ కూడా. సో ఈ ఒక్క మ్యాచ్ మాత్రమే వీళ్ళైతే హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్నారు. ఇంకా థర్డ్ మ్యాచ్ విషయానికి వస్తే డీసీ కూడా అయితే ఆడబోతున్నారు, అది కూడా ఢిల్లీలో ఆడబోతున్నారు. సో ఇంకా లాస్ట్ మ్యాచ్ అంటే ఫస్ట్ ఫేజ్లో లాస్ట్ మ్యాచ్ వచ్చేసి ఎల్ఎస్జీ కూడా ఆడబోతున్నారు. సో ఇది కూడా లక్నో అంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్నారు. సో జీటీకి ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే వీళ్ళైతే జర్నీ ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క ప్లేస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో దానికైతే వీళ్ళు ప్రాక్టీస్ కొద్దిగా తక్కువ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా మధ్యలో డేట్స్ చూసుకుంటే కూడా కొద్దిగా తక్కువ డేసే ఉందన్నమాట, అంటే ఎక్కువ ఖాళీ కూడా లేదు. సో వీళ్ళు ప్రాక్టీస్ చేయడానికి కూడా. సో ఇంకా 4th టీం విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ సో సన్ రైజర్స్ హైదరాబాద్. సో వీళ్ళైతే ఫస్ట్ మ్యాచ్ 28th మార్చ్ అంటే ఐపీఎల్లో ఓపెనింగ్ మ్యాచే వీళ్ళిద్దరికీ ఉండబోతుంది. సో వీళ్ళకైతే ఒక మంచి ఫైట్ అయితే ఉండబోతుంది. ఆర్సీబీ కూడా సో లాస్ట్ టైం డిఫెండింగ్ ఛాంపియన్స్ కాబట్టి ఆల్రెడీ సన్ రైజర్స్లో కూడా మంచి బ్యాటర్స్ అయితే ఉన్నారు, అంటే వరల్డ్ కప్ గెలిచిన బ్యాటర్స్ కూడా ఉన్నారు. సో ఇషాన్ కిషాన్ ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు. సో మంచి బ్యాటిల్ అయితే ఉండబోతుంది ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఇదైతే బెంగళూరు హోమ్ గ్రౌండ్ అంటే ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్నారు ఈ మ్యాచ్ 28. సో ఇదే ఐపీఎల్లో స్టార్టింగ్ మ్యాచ్ అనమాట.
సో ఇంకా ఎస్ఆర్హెచ్ సెకండ్ మ్యాచ్ చూసుకుంటే కేకేఆర్ కూడా ఆడబోతుంది వాళ్ళ హోమ్ గ్రౌండ్లో, అంటే కోల్కతా హోమ్ గ్రౌండ్లో, కేకేఆర్ హోమ్ గ్రౌండ్లో అయితే ఆడబోతున్నారు కోల్కతాలో. సో ఇంకా థర్డ్ మ్యాచ్ చూసుకుంటే ఎల్ఎస్జీ కూడా అయితే ఆడబోతున్నారు. సో ఇది ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో అయితే ఆడబోతున్నారు. సో ఇది ఒక్క మ్యాచ్ మాత్రమే వీళ్ళు హోమ్ గ్రౌండ్లో అయితే ఆడబోతున్నారు. సో వీళ్ళకి కూడా చాలా డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు కూడా చాలా లాంగ్ జర్నీ అయితే చేయాల్సి ఉంటుంది. సో హోమ్ గ్రౌండ్లో ఎక్కువ మ్యాచెస్ అయితే లేదనమాట ఈసారి. సో ఎస్ఆర్హెచ్కి అయితే ఇది ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంది. సో ఇంకా లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ అనమాట. సో 11th ఏప్రిల్లో పంజాబ్ కింగ్స్ కూడా అయితే ఆడబోతున్నారు. సో ఇది కూడా చండీగఢ్లో అయితే ఆడబోతున్నారు. సో ఎస్ఆర్హెచ్ అయితే ఇదనమాట 4 మ్యాచెస్ జరుగుతుంది. సో ఆ 4లో ఒకటి మాత్రమే హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్నారు, ఇంక మిగిలినవన్నీ అవే గేమ్స్ అయితే ఆడబోతున్నారు. సో ఇంకా నెక్స్ట్ టీం చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళైతే అంటే ఒక మ్యాచ్ మాత్రమే వీళ్ళైతే హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్నారు. వీళ్ళు కూడా ఇంకా మిగిలిన 3 మ్యాచెస్ కూడా అవే గేమ్స్ అయితే ఆడబోతున్నారు అనమాట. సో ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఎల్ఎస్జీ కూడా ఆడబోతున్నారు 1st ఏప్రిల్ అయితే. సెకండ్ మ్యాచ్ చూసుకుంటే ఎంఐ కూడా ఆడబోతున్నారు అహ్మదాబాద్లో. సో ఇంకా థర్డ్ మ్యాచ్ చూసుకుంటే జీటీ కూడా అయితే ఆడబోతున్నారు ఢిల్లీలో. అలానే లాస్ట్ మ్యాచ్ అంటే ఈ ఫేజ్లో లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే సిఎస్కే కూడా ఆడబోతున్నారు చెన్నైలో. సో ఇంకా నెక్స్ట్ టీం చూసుకుంటే ఎల్ఎస్జీ అయితే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో 2 మ్యాచెస్ ఆడబోతున్నారు, ఇంకా 2 మ్యాచెస్ అవే గేమ్స్ అయితే ఆడబోతున్నారు. సో ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటే డీసీ కూడా 1st ఏప్రిల్ అయితే ఆడబోతున్నారు వీళ్ళ హోమ్ గ్రౌండ్లోనే. దాని తర్వాత ఎస్ఆర్హెచ్ కూడా హైదరాబాద్లో అయితే ఆడబోతున్నారు. సో ఇది వచ్చేసి అవే గేమ్ అనమాట వీళ్ళకి. సో ఇంకా థర్డ్ మ్యాచ్ కేకేఆర్ కూడా కోల్కతాలో ఆడబోతున్నారు. సో ఇంకా నెక్స్ట్ హోమ్ గేమ్ వచ్చేసి జీటీ కూడా అయితే ఆడబోతున్నారు 12th ఏప్రిల్. సో 2 మ్యాచ్లు అయితే వీళ్ళు హోమ్ గ్రౌండ్లో అయితే ఆడబోతున్నారు. సో ఇంకా నెక్స్ట్ మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్. సో వీళ్ళైతే పంజాబ్ కింగ్స్ జీటీ కూడా ఫస్ట్ మ్యాచ్ అయితే అంటే ఓపెనింగ్ మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. సో ఇంక సెకండ్ మ్యాచ్ చూసుకుంటే సిఎస్కే కూడా చెన్నైలో అయితే ఆడబోతున్నారు. సో ఇంక థర్డ్ మ్యాచ్ చూసుకుంటే కేకేఆర్ కూడా కోల్కతాలో అయితే ఆడబోతున్నారు. సో ఇంక ఎస్ఆర్హెచ్ కూడా చూసుకుంటే వీళ్ళైతే చండీగఢ్లో 11th ఏప్రిల్ అయితే ఆడబోతున్నారు. సో పంజాబ్ కూడా 2 హోమ్ గ్రౌండ్లో అయితే ఆ మ్యాచెస్ అయితే ఆడబోతున్నారు. సో ఇంక నెక్స్ట్ టీం చూసుకుంటే ముంబై ఇండియన్స్. సో వీళ్ళైతే ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ కూడా 29th మార్చ్ అయితే ఆడబోతున్నారు. సో వీళ్ళు కూడా 2 అయితే హోమ్ గ్రౌండ్లో అయితే ఆడబోతున్నారు, ఇంకా 2 మ్యాచెస్ అవే గేమ్స్ అయితే ఆడబోతున్నారు. సో ఫస్ట్ చూసుకుంటే కేకేఆర్ కూడా ముంబైలో అంటే హోమ్ గ్రౌండ్లో అయితే ఆడబోతున్నారు. సో నెక్స్ట్ 2 మ్యాచెస్ కూడా అవే గేమ్స్ అయితే ఆడబోతున్నారు, ఢిల్లీ కూడా అలాగే రాజస్థాన్ రాయల్స్ కూడా. సో లాస్ట్ మ్యాచ్ అయితే మళ్ళీ ఆర్సీబీ కూడా ముంబైలో అయితే వీళ్ళ హోమ్ గ్రౌండ్లో అయితే ఆడబోతున్నారు. సో ఇంకా లాస్ట్ సిఎస్కే విషయానికి వస్తే సో సిఎస్కే కూడా 2 మ్యాచెస్ అయితే హోమ్ గ్రౌండ్లో అయితే ఆడబోతున్నారు. సో ఇంక 2 మ్యాచెస్ అయితే అవే గేమ్స్ అయితే ఆడబోతున్నారు. సో వీళ్ళైతే ఫస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ కూడా అయితే ఆడబోతున్నారు అంటే రాజస్థాన్ రాయల్స్ కూడా. సో ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎందుకంటే ట్రేడ్ జరిగింది వీళ్ళిద్దరి మధ్య, అంటే బిగ్గెస్ట్ ట్రేడ్ జరిగింది వీళ్ళిద్దరి మధ్య కాబట్టి. సో సంజు సామ్సన్ సిఎస్కేలోకి వచ్చాడు, అలానే సిఎస్కేలో ఉన్న రవీంద్ర జడేజా ఆర్ఆర్లోకి అయితే వెళ్ళాడు కదా. సో ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అనమాట, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఫస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ కూడా అయితే వేశారనమాట. సో ఈ మ్యాచ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో 13th మార్చ్ అయితే ఈ మ్యాచ్ అయితే ఉండబోతుంది. సెకండ్ మ్యాచ్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ చెన్నైలో అయితే ఆడబోతున్నారు. సో 3rd ఏప్రిల్ అయితే వీళ్ళిద్దరికి మ్యాచ్ అయితే జరగబోతుంది. సో ఇంకా థర్డ్ మ్యాచ్ చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే అయితే జరగబోతుంది. సో ఇది కూడా బెంగళూరులో అయితే జరగబోతుంది. సో వీళ్ళకైతే సిఎస్కే కొద్దిగా డిసడ్వాంటేజ్ ఏంటంటే పంజాబ్ కూడా ఆల్రెడీ 3rd ఏప్రిల్ అయితే మ్యాచ్ ఆడి ఉంటారు. సో దాని తర్వాత ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉంటుందన్నమాట. సో బెంగళూరులో నెక్స్ట్ మ్యాచ్కే ఆర్సీబీ కూడా ఆడాల్సి ఉంటుంది. సో వాళ్ళకైతే ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మధ్యలో రెస్ట్ దొరకదు. సో ట్రావెలింగ్ కూడా చేయాలి కాబట్టి సో వీళ్ళకైతే కొద్దిగా ఇది వచ్చేసి డిసడ్వాంటేజ్ ఉండొచ్చు. సో ఇంకా లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే డీసీ కూడా అయితే ఆడబోతున్నారు చెన్నైలో 11th ఏప్రిల్లో అయితే ఆడబోతున్నారు. సో ఇంకా లాస్ట్ ఆర్సీబీ, అంటే ఆర్సీబీ గురించి లాస్ట్ ఎందుకు చెప్తున్నానంటే సో వీళ్ళ హోమ్ గ్రౌండ్ అనేది కొద్దిగా పెండింగ్లో ఉందన్నమాట, అంటే మాక్ డ్రిల్ ఒకటి చేస్తారనమాట. సో దాన్ని బట్టి వీళ్ళైతే హోమ్ గ్రౌండ్లో ఆడాలా వద్దా అనేది అయితే డిసైడ్ చేస్తారు. సో వీళ్ళకైతే హోమ్ గ్రౌండ్ అంటే బెంగళూరులో 2 మ్యాచెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా అఫీషియల్ కాలేదు, బట్ పేరు అయితే ఇచ్చారనమాట. కాకపోతే వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ కూడా ఆడబోతున్నారు 28th మార్చ్. సో వీళ్ళు వచ్చేసి డిఫెండింగ్ ఛాంపియన్ కాబట్టి సో ఖచ్చితంగా ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడతారనమాట. అది కూడా హోమ్ గ్రౌండ్లో అయితే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో సెకండ్ మ్యాచ్ చూసుకుంటే సిఎస్కే కూడా అయితే ఆడబోతున్నారు 5th ఏప్రిల్. సో ఇంక థర్డ్ మ్యాచ్ ఆర్ఆర్ కూడా ఆడబోతున్నారు. సో ఇంక 4th మ్యాచ్ వచ్చేసి ఎంఐ కూడా అయితే ఆడబోతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ మ్యాచెస్ అన్ని కూడా.